దాంట్లో మనం ఉంటే ఒక తరం అంతా బాగుపడిపోతుంది. అది ఒక్కటి గుర్తుపెట్టుకోండి. యాజ్ ఏ టీచర్గా డిసిప్లైన్ మర్చిపోవద్దు. మా అమ్మ అయితే ఇష్టం లేదు నేనంటే, మా అమ్మ డిసిప్లైన్ ఎక్కువ ఎవడు భరించలేడంట. అట్లాగే అది వద్దు. ఇప్పుడు మీ పిల్లలు బాగుండాలి. మీరు 5th నుంచి 10th వరకు ఇక్కడ ఉన్నారు కదా, దట్ ఈస్ ద హ్యాబిట్ ఫార్మింగ్ ఏజ్. ఆ ఏజ్లో మీకు ఏ అలవాట్లు వస్తే అవే పర్మనెంట్గా అయిపోతాయి. మేము చిన్నపిల్లలప్పుడు టవల్ ఇట్ట 2 అంచులు కలిసి ఆరైపోతే మా వాడిని చేతుల మీద కొట్టేది. అబ్బో మన టవల్ మూతపడితే ఏంటి అనుకునే వాళ్ళం అప్పుడు. కానీ ఇప్పుడు ఎవరింటికన్నా వెళ్తే వాళ్ళ టవల్ బాగలేకపోతే నేను సరిచేస్తాను. ఆ పర్ఫెక్షనిస్ట్ అనేది మైండ్లో పాతుకుపోతుంది. అట్లాగే కొంచెం పెద్దవాళ్ళు అయినాక ఇంటర్మీడియట్ స్టేజ్, అది ఇడియట్ స్టేజ్. అయితే బికమ్ ఇంటెలిజెంట్ ఆర్ బికమ్ ఇడియట్. ఆ ఏజ్లో కనుక బాగా ఉంటే మీ పిల్లలు ఉంటే మీరు సరి చేసుకోండి. వాళ్ళని కీప్ విజిలెన్స్ పెట్టండి, డిసిప్లిన్గా పెంచండి. మీరు చదువు చెప్పే స్కూల్లో కూడా అలాగే వాళ్ళని ఎంత డిసిప్లిన్ ఎంత కఠినంగా ఉన్నా సరే, మిమ్మల్ని తిట్టినా సరే వాళ్ళు మాత్రం తర్వాత తలుచుకొని బాగుపడతారు. చాలామంది మా స్టూడెంట్స్ ఇప్పుడు యూఎస్లో ఉన్నారు. మేడం మీ వల్లనే మేము ఎట్లా ఉన్నామని చెబుతారు. ఇప్పుడు ప్రూఫ్లు మీకు చూపించలేదు నేను, ఎందుకంటే నేను ఫస్ట్ టీచర్ని ఏపీఆర్ ఇది స్కూల్స్ పెట్టినప్పుడు ఒకే ఒక స్కూల్ ఉండేది స్టేట్ మొత్తానికి వికారాబాద్లో. ఫస్ట్ సంతకం పెట్టిందే నేను టీచర్గా అక్కడ. అప్పుడు మాకు మా గురువర్యులు వెంకారెడ్డి గారు ఒక ఆయన ఉండేవాళ్ళు. ఆయన అనేవాళ్ళు, అమ్మ మీ పిల్లలు ఏడిపోయినా పర్వాలేదు, కానీ ఈ పిల్లలు మాత్రం ఏడిపోకూడదు, అంత కీపుగా ఉండండి, వాళ్ళని చూడండి అనేవాళ్ళు. అదే దృష్టితో మేము అప్పటి నుంచి రిటైర్ అయ్యే వరకు పిల్లల్ని అందరినీ మా పిల్లలు అనుకుని చూసాము. మేము అంతే డిసిప్లిన్గా పెంచాము. చాలామంది మంచి పోస్టుల్లో ఉన్నారు. అందుకు మా సొంత పిల్లలు చూసిన దానికంటే కూడా ఎక్కువ ఆనందం. అప్పుడు పనిచేసిన ప్రిన్సిపాల్స్ కూడా అంత మంచిగా ఉన్నారు. వాళ్ళు బాగా ఇంటి యజమాని లేకపోతే మిగతా వాళ్ళు ఏం బాగుంటారు? వాళ్ళు బాగుంటాయి కదా ఇంట్లో, మిగతా బాగుండేది. అప్పుడు ప్రిన్సిపాల్స్ కూడా అంత మోరల్ వాల్యూస్ తోటి ఉండేవాళ్ళు, అంత డెడికేటెడ్గా ఉండేవాళ్ళు. అది కూడా మీరు నేర్చుకోగలిగితే ఒక 50% నేర్చుకోండి. అందుకంటే మీరు ఇంత చక్కగా కార్యక్రమం నిర్వహించారు. ఈ డ్యాన్స్ ఏదో ముందు పెట్టాలి. యూ షుడ్ ప్లాన్ ఇట్ పర్ఫెక్ట్లీ. వెన్ యూ హ్యావ్ స్టార్టెడ్ ఏ ప్రోగ్రామ్ యూ షుడ్ ప్లాన్ ఇట్ పర్ఫెక్ట్లీ. అసలు ఏ తప్పులు ఉండకూడదు. ఒకవేళ ఒకసారి తప్పు జరిగితే రెండో ప్రోగ్రాంలో అది మళ్ళీ రిపీట్ కాకూడదు. అది నేను ఇచ్చే మీకు చిన్న ఇది. కానీ మీరు నన్ను పిలవకూడదు, నేను లేను అసలు. మీరు గుర్తు లేరు నాకెవరు. కానీ పిలిచి రమ్మంటే వీళ్ళందరినీ చూడొచ్చని వచ్చాను నేను. అసలు భద్రాచలం ఇంత డిస్టెన్స్ అని కూడా మర్చిపోయా. నేను రిటైర్ అయ్యి 21 సంవత్సరాలు అయ్యింది. మా పిల్లలు అంటారు, మేడం ఏదైనా ఆరోగ్యం సీక్రెట్ చెప్పండి అంటే, పొద్దుస్తమానం మైండ్ సైడ్లో ఉంచుకోండి, చాలు, ఇంకంటే ఎక్కువ అక్కర్లేదు. స్పెండ్ ½ an hour ఫర్ యువర్ సెల్ఫ్, ఫర్ ఎక్సర్సైజ్ ఆర్ ఎనీథింగ్. యు ఆర్ స్పెండింగ్ 24 hours టు యువర్ ఫ్యామిలీ. వై కాంట్ యూ స్పెండ్ ½ an hour ఫర్ యువర్ సెల్ఫ్? అందువల్ల ఆరోగ్యమే హెల్త్ ఈజ్ వెల్త్ కదా. ఆరోగ్యం చూసుకోండి, మీ పిల్లల ఆరోగ్యం చూసుకోండి, మీ పిల్లల చదువులు చూసుకోండి, సొసైటీని కూడా పట్టించుకోండి. నాకెందుకు లేదు అడట్టబోతే అనుకోవద్దు. మీ చేతలు ఏం చేయండి. చూడండి సరళ మేడం ఎన్ని మంచి కార్యక్రమాలు చేస్తున్నారో. ఐఎమ్ వెరీ ప్రౌడ్ ఆఫ్ హర్. ఇంతకంటే ఇంకా చెప్పగలిగింది సోది వద్దు, ఇంతవరకు ముగిస్తా. మీ అందరికీ మై హార్ట్ఫుల్ విషెస్ అండ్ బ్లెస్సింగ్స్.